హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్తో చాలా పెద్ద హిట్ కొట్టాడు. ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశాడు. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, గ్లోబల్ బాక్స్ ఆఫీస్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు హాలీవుడ్ సినిమాలతో, యూఎస్ఏ మార్కెట్లో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్నారు. ఇప్పుడు చిరంజీవి గారి పేరు గ్లోబల్ లెవెల్లో మారుమోగిపోతుంది. ఇక చిరంజీవి గారు ప్రస్తుతం దావోస్లో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే బయటకు వచ్చాయి. చిరంజీవి గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కొంతమంది మంత్రులు, తెలంగాణకు సంబంధించినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు, మిగతా మంత్రులతో సహా చిరంజీవి గారు దావోస్లో దర్శనమిచ్చారు. చిరంజీవి గారు దావోస్కి ఎందుకు వెళ్ళారు? ప్రభుత్వం తరపున వెళ్ళారా, లేదంటే చిరంజీవి గారు ఏదైనా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారా అనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మీడియాలో వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదు. చిరంజీవి గారు పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళలేదు. చిరంజీవి గారు ఈ మనశంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ అయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్ళారు. ఓ 4 రోజులు ఫ్యామిలీతో గడపాలని చిరంజీవి గారు జ్యూరిచ్లో ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు కూడా చిరంజీవి గారు ఎట్లాగో జ్యూరిచ్లో ఉన్నారు కాబట్టి ఆయన్ను కూడా ఈ దావోస్లోని గ్లోబల్ సమ్మిట్కి పిలిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు మర్యాదపూర్వకంగా చిరంజీవి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ దావోస్లో జరుగుతున్నటువంటి ఆ గ్లోబల్ సమ్మిట్కి చిరంజీవి గారిని ప్రత్యేక అతిథిగా పిలిచారు. అలా చిరంజీవి గారు అక్కడికి వెళ్ళారు. దావోస్లో జరుగుతున్నటువంటి ఈ ఎకనామికల్ గ్లోబల్ సమ్మిట్లో చిరంజీవి గారు ఒక ప్రత్యేక ఆకర్షణగా, ప్రత్యేక అతిథిగా కనబడుతున్నారు. అయితే దీంట్లో ఎలాంటి రాజకీయం లేదు. చిరంజీవి గారు ఏదో అక్కడ పెట్టుబడుల కోసమో, లేదంటే తెలంగాణ ప్రభుత్వం చిరంజీవి గారిని వాంటెడ్గా తీసుకెళ్లారనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. చిరంజీవి గారు ఫ్యామిలీతో పాటు అక్కడ జ్యూరిచ్లో ఉన్నారు, స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్నారు కాబట్టి, నియర్ బై చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో మిగతా మంత్రులు కూడా చిరంజీవి గారు కూడా వస్తే బాగుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ ఉంది కాబట్టి, సాంస్కృతిక మరియు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన్ను కూడా ఆహ్వానిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే మిగతా మంత్రివర్యులు కలిసి చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందులో చిరంజీవి గారు అక్కడికి వెళ్ళారు. వాళ్ళతో అక్కడ ఏదైతే గ్లోబల్ సమ్మిట్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని చూశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా చిరంజీవి గారితో మనశంకర వరప్రసాద్ గారి మూవీ గురించి మాట్లాడారు. ఆ సినిమాని ఫ్యామిలీతో నేను చూశాను, చాలా సరదాగా, చాలా నవ్వుకున్నాము. ఈ ఏజ్లో కూడా మీరు ఇలా అద్భుతంగా నటించడం, సేమ్ టైం బాక్స్ ఆఫీస్ను బద్దలు కొట్టడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చిరంజీవి గారిని అభినందించడం జరిగింది. జ్యూరిచ్లో చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి పిలిచారు, కానీ దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు, ఎలాంటి పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేసిన ఉద్దేశాలు కూడా లేవు అనేది చిరంజీవి గారికి సంబంధించినటువంటి పిఆర్ టీం నుంచి వచ్చేటువంటి వార్తలు. ఇది సంగతి.